రాజమండ్రి సెంట్రల్ జైల్లో మద్యం కుంభకోణం కేసులో ఉన్న మిథున్ రెడ్డిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ పరామర్శించారు. తమ్మినేని మాట్లాడుతూ మిథున్ రెడ్డి చేసిన నేరమేంటో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని, ఆరోపణలతోనే ఆయనను దోషిగా చూపించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. మార్గాని భరత్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై అన్యాయ కేసులు వేస్తోందని ఆరోపించారు. జగనన్న 17 మెడికల్ కాలేజెస్ ఆయన టర్మ్లో కరోనాతో ప్రపంచం వెలవెల్లాడిందని ఆయన టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి 5 మెడికల్ కాలేజ్ ఎకనమిక్ ఇయర్ నడుస్తాం. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలు ఎదుర్కొంటా మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నారు పిల్లలు. మరి ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేయడానికి మీరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నారు. వాళ్ళ పైన కేసులు కట్టి 111 BNS 111 పెట్టి నాన్ అవైలబుల్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదో చంద్రబాబు నాయుడు గారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే తప్పులు చేశారో దానికి తగిన మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. చూస్తే టీవీల్లో మనకే ఆశ్చర్యం, మనం సభ్యమైన ప్రపంచంలో ఉన్నామా లేదు ఎక్కడున్నామా అని చెప్పి ఆశ్చర్యం. ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం రెండోసారి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. దానికి ఏదైనా ఉంటే కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం మిలాదున్ నబీ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రవక్త మందిరాన్ని పుష్పాలతో అలంకరించి ఖురాన్ పఠనం, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, సోదరభావం, సహనం వంటి బోధనలు సమాజానికి మార్గదర్శకమని మత పెద్దలు అన్నారు. ఎస్ఐ మహేష్ కుమార్ ప్రవక్త జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలను టీఎంటీ జహీర్ అలీ, హుస్సేన్ పీరా, షేక్ రఫీక్ తదితరులు విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. मखलूक़ात के लिए अल्लाह के लिए रहमतुल लिल आलमीन बनकर आए हैं, खातमुन नबीय्यीन बनकर आए हैं, शफीउल मुज़नबीन बनकर आए हैं। तो इसीलिए आज हम सबों का यहाँ पर जमा होने का मकसद यही है कि हुज़ूर सल्लल्लाहु तआला अलैहि वसल्लम, हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम इस दुनिया में तशरीफ़ लाकर 1500 साल हो चुका है। इस 1500 साल के मौके पर जो जश्न ईद मिलादुन नबी हर साल मनाई जा रही है, इंशाअल्लाह इस साल भी मनाई जा रही है। हम सबों का यहाँ पर जमा होना एक ही मकसद है कि जिस नबी के सदक़े में हमें कुरान मिला, जिस नबी के सदक़े में हमें ईमान मिला, जिस नबी के सदक़े में हमें नमाज मिली, जिस नबी के सदक़े में हम सबको सब चीज़ अल्लाह ने अता फरमाई है, जिस नबी के सदक़े में अल्लाह हमें इस दुनिया में तशरीफ़ लाने का मौका अल्लाह हमें अता फरमाया है। तो क्यों ना उस नबी का हम चर्चा करें, क्यों ना उस नबी का हम जिक्र करें, क्यों ना उस नबी की हमें शान लोगों के सामने क्यों ना बताए। क्योंकि लोग कहते हैं कि ईद मिलादुन नबी मनाना शिर्क है, बिदअत है, लेकिन वो जिहाद